నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టాక్ మార్కెట్కి సంబంధించి ఎటువంటి ట్రైనింగ్స్ అండ్ సర్వీసెస్ అందజేస్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. సార్ రామచంద్రమూర్తి గారు, గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది. 2 years అయిపోతుంది సార్. సో మరి ఎలా ఉంది రెస్పాన్స్ అండ్ మీ ట్రావెలింగ్ ఎలా ఉంది గానుగపాటి ట్రేడింగ్ అకాడమీతో? రెస్పాన్స్ కన్నా రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉందండి. ఓకే, బాగుంది రెస్పాన్స్. అందరూ కూడా ఓల్డ్ స్టూడెంట్స్ అందరితో టచ్లో ఉంటున్నాం. సో చాలా బాగుంది, జర్నీ చాలా బాగుందండి. సో మార్కెట్ అప్డేట్స్ అందరికీ చెప్పడం కానీ, సో మనకున్న నాలెడ్జ్ని షేర్ చేయటం, అలాగే వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్, వాళ్ళ యొక్క ఎక్కడ ఫెయిల్ అవుతున్నారో చూసి వాళ్ళని ఒక పద్ధతిలో తీసుకురావటం అనేది ఆ జర్నీని ఎంజాయ్ చేస్తున్నాను. సో అలాగే కంటిన్యూ చేసుకునటం ద్వారా చాలామంది ఏంటంటే ఇక్కడ తెలియకుండా తెలియకో ఒక రకంగా చాలా స్టాక్స్లో ఇబ్బంది పడుతున్నారు, లాసెస్ హెవీగా అవుతున్నారు. వాళ్ళలో కొంతమంది కన్నా మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది అనేది మెయిన్ ఈ ఉద్దేశం. సో అది ఫుల్ఫిల్ చేసినందుకు హ్యాపీగా ఉందండి. అయితే కోర్స్ కంటెంట్ విషయానికి వస్తే అంటే ఇనీషియల్ డేస్లో గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ మీరు స్టార్ట్ చేసినప్పుడు సో అంటే అప్పుడు ఏ కోర్సెస్ తీసుకున్నారు అండ్ ఈ 2 yearsలో ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ తీసుకొచ్చి ఎటువంటి కోర్సెస్ని మీరు స్టూడెంట్స్కి అందించబోతున్నారు? స్టార్టింగ్లో మేము తీసుకున్న కోర్సెస్లో సార్ ఎక్కువగా ఈక్విటీ ఓరియంటెడ్ డెలివరీ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసాం. ఇప్పుడు ఏంటంటే మనకి చాలామంది ఏంటంటే మనకి స్టూడెంట్స్ వాళ్ళ బిగినర్స్ వస్తున్నారు, అలాగే లాస్ బాగా అయిపోయిన వాళ్ళు కూడా వస్తున్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు F&Oలో దాదాపు ఒక 3-4 lakhs లాస్ అయిన మనిషి ఇన్వెస్ట్మెంట్లో మళ్ళీ దాన్ని ట్రాక్ మార్చి ఇన్వెస్ట్మెంట్లో నువ్వు సంపాదించు లాంగ్ టర్మ్లో వస్తాయంటే ఆల్రెడీ ఆయన బాధలో ఉన్న మనిషికి ఇటు డైవర్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. అవును. సో ఆల్రెడీ ఎక్కడైతే పోగొట్టుకున్నామో మనం దానిలో మెలకువలు చెప్పి అదే మనం ట్రైనింగ్ ఇవ్వాలి. కానీ అంటే వాళ్ళు ఆల్రెడీ దానికి ట్యూనప్ అయిపోయారు. సో అందుకని అప్పుడు ఏం చేసామంటే ఇప్పుడు అందరికీ ఇన్వెస్ట్ చెయ్యి 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండు అంటే చాలామంది ఏంటంటే స్పీడ్గా నేను మైండ్ని మార్చుకొని ఒకసారి ఫ్యూచర్ ఆప్షన్స్ చేశాక మళ్ళీ ఈక్విటీస్కి వచ్చి ఇన్వెస్ట్ చేద్దామనే మైండ్ సెట్ రాదు. ఇక దానిలోనే మనం ఏంటంటే ఇవాళ మేము ట్రైనింగ్ ఇవ్వటం ద్వారా ఇప్పుడు ఈ ట్రైనింగ్ కోర్స్ని ఎలా డిజైన్ చేసామంటే ఎవరైనా కానీ ఫీచర్స్ కానీ ఆప్షన్స్ కానీ ఫెయిల్ అయిన వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఫెయిల్ అవుతున్నారో దాన్ని ఎక్కడ మార్చుకోవాలి, దాన్ని ఏ రకంగా చూసుకోవాలి, దానిలో ఉన్న టాప్ సీక్రెట్స్ ఏంటి అనేది మేము ఇప్పుడు డెవలప్ చేసిన స్పెషలైజ్డ్ కోర్స్ అనమాట. ఓన్లీ F&O ఎవరైతే ఫెయిల్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మేము వాళ్ళ ప్రాఫిట్స్ ఒక సక్సెస్ఫుల్ వే చూపించగలం. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళతో దగ్గరుండి మేము ఈ లైవ్ క్లాసెస్ పెడుతున్నాం. అంటే మార్కెట్ లైవ్లో ఉన్నప్పుడు చూపించడం ద్వారా వాళ్ళ మిస్టేక్స్ అన్నీ కూడా వాళ్ళంతటా వాళ్ళు రియలైజ్ అవ్వటం, ఆ ఎంట్రీ పాయింట్స్ పట్టుకోవటం, తర్వాత ఆ యొక్క పొజిషన్ సైజింగ్ ఎలా తీసుకోవాలి, క్యారీ చేసేటప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఓవర్ నైట్ ఎక్కువ టెన్షన్ ఓవర్ నైట్ క్యారీ ఎక్కువ అవుతున్నప్పుడు ఏం చేయాలి, అలాగే ఆప్షన్స్ హెవీగా తీసుకునేటప్పుడు యావరేజ్ ఎక్కడ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మేము దగ్గరుండి వాళ్ళ చేత ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా పర్టికులర్గా ఒక 1 month అడిషనల్ మంత్ వాళ్ళతో సపోర్ట్గా ఉండి వాళ్ళ ట్రేడింగ్ మేము లైవ్లో చూపించడం ద్వారా మనం లాసెస్ని మైండ్ సెట్ని మార్చగలుగుతున్నాం అండి. సో ఇది రీసెంట్ డెవలప్మెంట్ మొత్తం కూడా. సో ఎక్కువగా ఏంటంటే లైవ్ అనేది ఫోకస్ చేస్తున్నాం. ఈవెన్ ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఈ యొక్క ఫెసిలిటీ తీసుకోవచ్చు. ఎవరైనా ఇప్పుడు వీక్లీ అట్లీస్ట్ మేము 2 days మార్నింగ్ 11 o'clock నుంచి 1 o'clock 2 o'clock దాకా కూడా లైవ్ కండక్ట్ చేస్తున్నాం. సో ఇది ఓల్డ్ స్టూడెంట్స్కి ఎనీ టైం ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు న్యూ స్టూడెంట్స్కి వాళ్ళు కూడా ఇక్కడ 11 o'clock to 1 o'clock ఉండటం ద్వారా ఈక్విటీ కానీ, ఫీచర్స్, ఇంట్రాడే ఎలా చేయాలి, F&O ఎలా చేసుకోవాలి, ఆప్షన్స్ ఎలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఇచ్చేస్తున్నాం సార్. ఒక పక్క మనం ట్రేడ్ చేసుకుంటూ లేచుకుంటూ ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మిస్టేక్స్ ఎక్కడ అవుతున్నాయి అనేది ప్రాక్టికల్గా అర్థం చేసుకొని దాన్ని మార్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో అయితే ఇప్పుడు 2 years బ్యాక్ మీరు స్టార్ట్ చేసేటప్పటికి మీరు అప్పుడు ఓన్లీ ఆన్లైన్ వరకే తీసుకున్నారు. అప్పుడు ఏదో కోవిడ్ ప్యానిక్ ఇదంతా దీని దృష్టిలో పెట్టుకున్నాను. సో మరి ఇప్పుడు ఈ క్లాస్ సెషన్స్కి వచ్చేటప్పటికి ఆఫ్లైన్ సెషన్స్ ఎలా డిజైన్ చేశారు అండ్ ఆన్లైన్ సెషన్స్ ఎలా డిజైన్ చేశారు? ఇప్పుడు ఆఫ్లైన్ ఎక్కువ మంది దగ్గరుండి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి.
ఆఫ్లైన్ ఇక్కడ వచ్చి నేర్చుకుంటాం సార్ అంటే మాది ఇప్పుడు పెద్ద ఆఫీసు తీసుకున్నాం, పెద్ద ఆఫీస్ ఉంది. దాని పక్కనే దగ్గరలోనే ఈ యొక్క బాయ్ జెంట్స్ హాస్టల్స్ ఉన్నాయి. సో హాస్టల్స్ ఉండి ఇక్కడ ఒక 1 month అలా కోర్సు నేర్చుకునే వాళ్ళు రావచ్చు. అక్కడ మేము ఒక 1.5 hour 2 hours ట్రైనింగ్ డైలీ చెప్తాం. ప్లస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్లో కూడా ఉండి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఆన్లైన్ కన్నా స్పీడ్గా, ఆఫ్లైన్ ఏంటంటే ఫేస్ టు ఫేస్ ఉంటాం కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ మనకి ఇమ్మీడియట్గా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆన్లైన్ కూడా సేమ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్గా రావడానికి అవకాశం ఉండదు. సో వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ ఈవినింగ్ 8 కాడ నుంచి క్లాసెస్ చెప్తున్నాం. 8 to 9:30 అలా క్లాసెస్ చెప్పి ఈ కోర్స్ అయ్యేలోపు ఒక 2 days వాళ్ళని సాటర్డే సండే, సెకండ్ సాటర్డే సండే వాళ్ళ కోసం ఏంటంటే మార్నింగ్ 10 to 3 వరకు మళ్ళొకసారి వాళ్ళని పిలిపించి 2 రోజులు వాళ్ళకి చెప్పి, 3వ రోజు మండే డైరెక్ట్గా లైవ్ ట్రేడింగ్ అలా వాళ్ళతో చూపిస్తుంటే అలా ఆన్లైన్ వాళ్ళకి జస్టిఫై చేస్తున్నాం, అలాగే ఆఫ్లైన్ వాళ్ళకి కూడా జస్టిఫై చేయగలుగుతున్నాం. సో ఎవరికైనా కానీ ఏంటంటే మా దగ్గర కనుక మీరు పరిపూర్ణంగా అన్నిటి మీద గ్రిప్ వచ్చేదాకా మిమ్మల్ని వదలం. సో మీ అంతటా మీరు ఒక ట్రేడ్ని ఐడెంటిఫై చేయటం కానీ, రిస్క్ మేనేజ్మెంట్ చూసుకోవటం, అలాగే మన దగ్గర మనీని, క్యాపిటల్ని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి, అలాగే ప్రాఫిట్స్ రెగ్యులర్గా ఎలా తెచ్చుకోవాలి, అలాగే హ్యూజ్ ప్రాఫిట్స్ ఎలాంటి టైంలో అటెంప్ట్ చేయాలి, ఇవన్నీ మూడింటి మీద విస్తారంగా మీకు ట్రైనింగ్ ఇస్తాం సార్. సో అయితే సార్ ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్లో ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ డబ్బు నష్టపోయేది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో. సో అయితే ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పట్ల తరో నాలెడ్జ్ రావాలి, ఈ నష్టాల్లో నుంచి కొంత లాభాల్లోకి డైవర్ట్ అవ్వాలి అంటే మరి F&O చేసేవాళ్ళు ఎటువంటి టెక్నిక్స్ తెలిసి ఉండాలి అంటారు? మార్కెట్ పట్ల ఎటువంటి పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి? జనరల్గా ఏమవుతుందండి సార్, F&O చేసే వాళ్ళకి ఇప్పుడు ఆ యొక్క రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంటుంది, అలాగే మంచి ప్రాఫిట్స్ తీసుకునే కెపాసిటీ ఉంటుంది. కానీ చిన్న ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఎక్కువ లాస్ అవుతున్నారు సార్. వాళ్ళు ఏంటంటే ఆ పొజిషన్ని కేర్ చేసుకోలేకపోతున్నారు, అలాగే మార్కెట్ అనుకున్నట్టు అవ్వకపోతే ఎక్కువ లాసెస్ అవుతున్నారు. ఆ లాసుల్ని హ్యాండిల్ చేయటం రాకపోవటం వల్లే అన్లిమిటెడ్ లాసెస్కి వెళ్తున్నాం. F&Oలో ఏమవుతుందంటే ప్రాఫిట్స్ని మనం తక్కువలో బుక్ చేస్తున్నాం, లాసెస్ని ఎక్కువలో బుక్ చేస్తున్నాం. ఆ యొక్క మైండ్ సెట్ని మార్చి మనం ఎంట్రీ పాయింట్, దానికి ఏంటంటే టెక్నికల్గా చాలా యాక్యురసీ కావాలి ఎంట్రీకి. ఆ ఎంట్రీ ఎలా అనేది మేము చెప్తాం మీ అందరికీ. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు F&O ఎటు మనం స్టార్ట్ చేసేసాం కాబట్టి ఇప్పుడు దాన్ని వదిలేసి ఇంకో రూట్కి వెళ్ళి మళ్ళీ చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ మనకి దానిలో గ్రిప్ ఉంది, అంటే మనకి తెలుగులో ఉంది, ఎక్కడ పోయిందో అక్కడ ఎత్తుక్కోవాలని. ఆ ఎత్తుక్కోవడానికి మేము హెల్ప్ చేస్తాం. ఆ పద్ధతి ఒకటి ఉంది. ఎందుకంటే నేను కూడా చాలా పోగొట్టుకున్నా కాబట్టి నేను ఎత్తుక్కున్నాను, నేను తెచ్చుకున్నాను కాబట్టి నేను ఆల్రెడీ ప్రాక్టికల్గా నేను ఉన్నా కాబట్టి నేను ఆ యొక్క నాలెడ్జ్ని వాళ్ళకి నేను షేర్ చేయడం ద్వారా వాళ్ళని పర్ఫెక్ట్ చేయగలుగుతాం. అట్ ద సేమ్ టైం వాళ్ళతో పాటు మేము ఇక్కడ ఏంటంటే ఎక్కువగా F&O చేసే వాళ్ళకి ఎమోషనల్స్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇమీడియట్ సపోర్ట్ ఉండాలి. ఏం జరుగుతుంది సార్, ఏం చేయాలి, అడ్వైజరీ సపోర్ట్ ఉండాలి. ఆ అడ్వైజరీ సపోర్ట్ మేము ఉంటాం కాబట్టి మేము అడ్వైజరీ సపోర్ట్ ఉండి వాళ్ళకి ఎలా చేయాలి, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఏ పొజిషన్స్ తీసుకోవాలి, అలాగే ఏ టెక్నికల్స్ పెట్టుకోవాలి, చార్ట్స్లో ఏమేమి చూడాలి, ఎలాంటి చూడటం ద్వారా ఏమేమి అవుతున్నాయి అనేది ఒక విస్తృతంగా బాగా వాళ్ళకి తరోగా వచ్చేదాకా వాళ్ళతో పాటు ఉండి చేపిస్తాం సార్. దాని ద్వారా వాళ్ళని సక్సెస్ చేయగలుగుతాం. సో అయితే మీ దగ్గర ఒకసారి జాయిన్ అయ్యి ట్రైనింగ్ తీసుకొని ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయి బయటకు వెళ్ళిన తర్వాత కూడా స్టూడెంట్స్కి మీ సపోర్ట్ అనేది ఎన్ని డేస్ వరకు ఉంటుంది, వాళ్ళు మీతో ఎన్ని డేస్ వరకు కాంటాక్ట్లో ఉండొచ్చు అంటారు? ఎప్పటి వరకు మీ అసిస్టెన్స్ తీసుకోవచ్చు? మా దగ్గర ఒకసారి ఫస్ట్ జాయిన్ అయ్యాక సార్ ఒక 2 months ట్రైనింగ్ తీసుకున్నాక 1 year వరకు వాళ్ళు ఎనీ టైము మళ్ళీ ఫ్రీగా ఇంకోసారి జాయిన్ అవ్వచ్చు. ఈలోపు ఎప్పుడైనా కానీ అడ్వైజరీ సర్వీసెస్ కానీ లేకపోతే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ కానీ ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు, అలాగే నాతో ఫ్రీగా కాంటాక్ట్లో అవ్వచ్చు. సో 1 year మేము తరోగా వాళ్ళకి కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది సార్. టిల్ వాళ్ళు ఈ 1 yearలో వాళ్ళు కంపల్సరీ సక్సెస్ అయిపోతారు. జనరల్గా ఒక 1 year పీరియడ్ అనేది ఒక మనిషికి నార్మల్గా సరిపోతుంది. సో అలాంటి రేర్ కేసెస్లో అయితే ఇంకా హెల్ప్ చేస్తాం, కానీ నార్మల్గా 1 year పీరియడ్ వరకు వాళ్ళతో ట్రావెల్ అవుతాం. అలాగే ఇంకోటి వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఎప్పుడైనా చేయొచ్చు. లైఫ్ లాంగ్ ఒక మెంటర్గా రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎనీ టైం వాళ్ళు మనకి సపోర్ట్ ఉంటాం. అంటే ఈ జర్నీ ఒక లాంగ్ టర్మ్ జర్నీ అనే అనుకోవచ్చు సార్ ఇది. ఎందుకంటే ఇన్వెస్ట్ చేస్తారు, రేపు పొద్దున ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడుగుతారు. ఇప్పటికి కూడా నా ఫస్ట్ 10 students వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు, టచ్లోనే ఉంటారు.
సో అలా ఏదో వదిలేసామని లేదు, ఇట్ ఈస్ ఏ కంటిన్యూ కమ్యూనికేషన్ సార్ ఇది. సో వాళ్ళకి ఒక గ్రూప్ అది ఏర్పాటు చేసాం. ఆ గ్రూప్లో నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను, వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. అలాగే మనకి గానుగపాటి మనీ అనే ఛానల్ కూడా మేము పెట్టాము మన స్టూడెంట్స్ అందరి కోసం. అలాగే ఎవరికైతే అడ్వైజరీ సర్వీసెస్ కావాలో, అంటే కొంచెం ఒక మంచి మార్కెట్లో ఏ స్టాక్ కొనాలి, దానిలో ఎఫ్ఎండ్ ఎలా చేయాలి, ఈక్విటీ ఎలా చేయాలని మేము గానుగపాటి మనీ అనే ఛానల్ని తీసుకొచ్చాం. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దానిలో చాలా మంచి ఈ యొక్క అడ్వైజరీ సర్వీసెస్ వస్తాయి. అందులో మనం పోస్ట్ చేస్తుంటాం కాబట్టి ఈ స్టూడెంట్స్ అందరితో కమ్యూనికేషన్ ఉంటుంది సార్. అయితే ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఈ ట్రైనింగ్స్ ఇవ్వడానికి హైదరాబాద్లో చాలా రకాల ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, కానీ అంటే ఎస్పెషల్లీ ఇలాంటి ఒక కోర్స్ కోసం గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో జాయిన్ అవ్వాలి, ఎందుకు అవ్వాలి అంటే దానికి ఏం చెప్తారు? చాలా మంచి క్వశ్చన్ సార్ ఇది. చాలామంది ట్రైనింగ్ చెప్తున్నారు కానీ సార్, అందరూ కూడా రిస్క్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ ఎవరు చెప్పట్లేదు. అందరూ డిఫెన్స్ సేఫ్ సైడ్ ప్రొడక్ట్సే చెప్తున్నారు. అంటే ఒక మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఈటీఎఫ్స్ అని కానీ, లేకపోతే మామూలుగా ఈక్విటీస్లో ఎలా చేసుకోవాలని. నేను మాత్రమే ఫీచర్స్ ఆప్షన్స్ చెప్పగలను. సో మీరు అంటే ఎక్కువ మంది లాస్ అయింది ఫీచర్స్ ఆప్షన్స్లో, ఎక్కువ మంది లాస్ అవుతున్నారు. సో వాళ్ళందరికీ ఏంటంటే మీరు మళ్ళీ ఈక్విటీలో జాయిన్ అవ్వండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకోండి అంటే వాళ్ళు పోగొట్టుకునే అమౌంట్కి వాళ్ళు పెట్టే టైంకి ఇప్పుడు సెట్ అవ్వదు. సో వాళ్ళకి అదే ఇన్స్ట్రుమెంట్లో ఎవరైనా కానీ ఈ ఫీచర్స్ కానీ ఆప్షన్స్ కానీ ఎలా సక్సెస్ అవ్వాలి, అలాగే ఈక్విటీలో ఈ మిడ్ క్యాప్లో కానీ స్మాల్ క్యాప్లో కానీ మల్టీ బ్యాగర్స్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఆ తర్వాత ఫండమెంటల్ నాలెడ్జ్లో ఏ ఫ్యాక్టర్స్, అందరూ పిఈ రేషియో అంటారు లేదా ఈపీఎస్ అంటారు, అంతవరకే ఐడియా ఉంటుంది. కానీ ఇంకా డీప్గా వెళ్ళి పిఎండ్ఎల్ని ఐడెంటిఫై చేయటం, ఒక ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ని ఏమేమి చూడాలి, ఒక బ్యాలెన్స్ షీట్లో అసలు ఏ ఫ్యాక్టర్స్ చూడాలి, కంపెనీ ఎక్సెస్ అమౌంట్ ఎలా ఉంది, దాన్ని ఏం చేస్తుంది, అలాగే బైబ్యాక్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీ స్ట్రాంగ్ పొజిషనా వీక్ పొజిషనా, ఇలా అసలు డీప్గా డిగ్గింగ్ చేసి అసలు మీకు ఫుల్గా నాలెడ్జ్గా ఇవ్వగలం మేము, ఇటు టెక్నికల్గా ఇటు ఫండమెంటల్గా. అప్పుడు ఏమవుతుందంటే మీరు అటు యూ విల్ బీ బికమ్ ప్రొఫెషనల్ ఇన్ ఆల్ ది స్టాక్ మార్కెట్. ఫ్యూచర్స్ ఎప్పుడు చేయాలో మీకు ఐడియా ఉంటుంది, ఆప్షన్ ఎప్పుడు చేయాలి, ఈక్విటీ ఎప్పుడు చేయాలి. మనకి అంటే ఇప్పుడు కార్కి 4 గేర్లు ఎలా ఉంటాయో, ఏ గేర్ పడితే ఆ గేరు ఎప్పుడు పడితే అప్పుడు వేయం కదా సార్, సిచ్యువేషన్ బట్టి గేర్ వేసుకుంటాం. అలా మిమ్మల్ని తయారు చేస్తాం అనమాట. చాలామంది ఏంటంటే ఓన్లీ ఆప్షన్ చేస్తా, ఓన్లీ ఫ్యూచర్ చేస్తా, ఓన్లీ ఈక్విటీ చేస్తా అనే మైండ్ సెట్ అయిపోయాం. అది కాదు, మనకి కాదు డిసైడ్ చేసేది, మార్కెట్ డిసైడ్ చేస్తుంది మనం ఏ గేర్ వేసుకోవాలి, ఇప్పుడు ఆప్షన్ చేయాలా లేకపోతే ఇప్పుడు ఫ్యూచర్ చేయాలా, ఇప్పుడు ఏది చేయాలనేది మనకి అక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేసి దాని తగ్గట్టుగా మనం ట్రేడ్ని మార్చుకోవాలి. అలా మిమ్మల్ని మోల్డ్ చేస్తాం. సో అయితే గానుగపాటి అనగానే ఎక్కువ కూడా అడ్వైజరీ సర్వీసెస్ గురించి మాట్లాడుకుంటుంటారు. సో అండ్ అడ్వైజరీ సర్వీసెస్ అండ్ ఫండ్ మేనేజ్మెంట్ గురించి చెప్పగలరు? అవునండి, అడ్వైజరీ సర్వీసెస్లో ఏంటంటే సార్ మేజర్గా ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయి సార్, చాలామంది దగ్గర మనీ ఉంటుంది, అలాగే ఎఫ్ఎండ్ఓలో చేసో ఫీచర్స్ చేసో ఆప్షన్స్ చేసో లాస్ అయిపోయి ఉంటాం. వీళ్ళకి ఏంటంటే ఓన్గా ఇప్పుడు ట్రేడ్ చేయటం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము వాళ్ళకి ఏంటంటే సజెషన్స్ వాట్సాప్లో పంపిస్తాం. సో అప్పుడు మీకు ఏంటంటే టార్గెట్ స్టాప్ లాస్ తెలుస్తుంది కాబట్టి క్వాంటిటీ అనేది మన యొక్క మనీని బట్టి తీసుకోవచ్చు. సో ఇది ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్ సార్. అలాగే మేము ఇప్పుడు కాంబినేషన్ స్ట్రాటజీస్ అని పంపిస్తున్నాం. అంటే కాంబినేషన్ అంటే మార్కెట్ డౌన్ అయినా మన యొక్క లాస్ విపరీతంగా ఉండదు, లాక్ అయిపోతుంది. సో మేము ఇచ్చే దానిలో ఇప్పుడు మామూలుగా మీరు ఓవర్ నైట్ యూఎస్ మార్కెట్స్ డౌన్ అయితే మన ఇండియన్ మార్కెట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎఫ్ఎండ్ఓలో ఎస్పెషల్లీ చాలా ఇబ్బందిగా ఉంది, ఏంటంటే క్యారీ చేసి పొజిషన్స్ ఉంచుకుంటే రేపొద్దున ఏమొద్దో తెలియట్లా. అలాంటి వాటికి మేము కాంబినేషన్ స్ట్రాటజీస్ అని డెవలప్ చేసాం. వాటి ద్వారా ఏంటంటే లాక్ అయిపోద్ది, ప్రాఫిట్ ఓపెన్ అవుతుంది. ప్రాఫిట్ ఏమో అన్లిమిటెడ్ ఉంటుంది, లాస్ ఏమో లిమిటెడ్ అయిపోతాం. అలాంటి కాంబినేషన్ ఇప్పుడు మేము అడ్వైజరీలో తీసుకొచ్చాం. దాని ద్వారా మీరు కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేసుకోవచ్చు. లాసెస్ లాక్ అవుతాయి కాబట్టి ఇంకా మనకి అన్లిమిటెడ్ లాసెస్లోకి వెళ్ళాం మనం. సో అలా అడ్వైజరీ సర్వీసెస్. అలాగే ఫండ్ మేనేజ్మెంట్ ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర మనీ ఉంటుంది, మీకు టైం ఉండదు. అలాంటి వాళ్ళకి మేము ఇక్కడ మీకు ఫోన్ చేసి చెప్పి ఆర్డర్ పెట్టడం ద్వారా మీ యొక్క టైంని మేము సేవ్ చేసి ఇక్కడ మా దగ్గర మేము అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేపిస్తామండి. ఫండ్ మేనేజ్మెంట్లో అయితే చాలా బాగుంది.
ఎందుకంటే ఆన్లైన్ మానిటరింగ్ చేస్తుంటాం, మీకు ఇమీడియట్గా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే ఇక్కడ ట్రేడ్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో ఆ ట్రేడ్ని యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం కాబట్టి మీకు విన్నింగ్ రేషియో ఎక్కువ ఉంటుంది సార్ ఇది. సో కాబట్టి ఇక్కడ ఈక్విటీ కానీ ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ ఈ మూడింటిని మనం ఈ ఫండ్ మేనేజ్మెంట్లో కానీ అడ్వైజర్లో కానీ 2 రకాలుగా మనం చేయించడం ద్వారా మంచి సక్సెస్ అవుతున్నాం. సో ఫైనల్గా గానగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా ఎవరైనా ట్రైనింగ్స్ అండ్ సర్వీసెస్ తీసుకోవాలి అంటే మరి రామచంద్రమూర్తి గారిని ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి అంటారు? సో మా మెయిన్ ఆఫీస్ వచ్చి సార్ నిజాంపేట రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్ దగ్గర ఉంది నిజాంపేట. అలాగే మా నెంబర్స్ ఇక్కడ నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి. 8008968277 ఈ నెంబరు, అలాగే 90083855 ఈ 2 నెంబర్లు ఉన్నాయి. వాట్సాప్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే రామచంద్రమూర్తి సుమన్ టీవీ అని టెలిగ్రామ్ ఛానల్ ఉంది. అలాగే గానుగపాటి మనీ అనే ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్. వీటన్నిటి ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. సో మీరు కాంటాక్ట్ అయ్యి మీ యొక్క వీక్నెస్ని కవర్ చేసుకొని మీరు స్ట్రాంగ్ అయ్యేదాకా మేము ఉంటాం, మీరు సక్సెస్ అయ్యేదాకా మేము ఉంటాం మీతో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ సార్. గానగపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించి ఎటువంటి సర్వీసెస్ అండ్ ట్రైనింగ్స్ అందజేస్తున్నారో చాలా డీటెయిల్డ్గా మన ప్రేక్షకులకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి విష్ణు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.